అందరికీ నమస్తే నుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను నుల్లా. ఇవాళ మనకు పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అని అన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే ముందుగాల ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి, మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇంక ఇట్లా వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. అందుకని జర సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో పాండి, ఆలస్యం ఎందుకు? ఇవాళ ఏమేమి ముచ్చట్లైనా ఏమేం కథలైనా అన్నీ అరుచుకొని వద్దాం. రైట్. భారత్ నిన్న పొద్దున్న ప్రకటించింది. ఏమని ప్రకటించింది? మేము కాల్పులు విరమిస్తా ఉన్నాం అని చెప్పేసి. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిండు. డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఉగ్రవాద దాడి పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ చేసిన తర్వాత ప్రతీకార చర్యకు భారత్ దిగింది. ఆ భారత్ దిగిన సందర్భంలో ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి మట్టుబెట్టే విధంగానే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం కొనసాగింది. ఈ కొనసాగిన నేపథ్యంలో ఆ ఉగ్రవాదుల స్థావరాలు మట్టుబెట్టబడ్డాయి. దాదాపు 100కు మంది మీద ఉగ్రవాదులు మట్టుబెట్టబడ్డరు. అవి అధికారికంగా ప్రకటించిండ్రు. ఆర్మీ డిఫెన్స్కు సంబంధించి అధికారికంగా ప్రకటించిండ్రు, బయటకు విడుదల చేసిండ్రు, ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండ్రు. అవన్నీ మనం చూసినాం. అయితే ఇక్కడ 3 జవాన్లు వీరమరణం పొందిండ్రు. భారతదేశం జవాన్లు వీరమరణం పొందిండ్రు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో. పాకు కాల్పులకు తెగబడ్డది. 3 జవాన్లతో పాటు ఒక అధికారి కూడా జీవించిండు. మొన్న జమ్మూ కాశ్మీర్లో మనం చూసినాం. అయితే ఈ పాకు మీద కాల్పులు విరమిస్తా ఉన్నాం, 2 దేశాల మధ్య సంధి కుదిరింది, ఒప్పందం కుదిరింది, శాంతియుతంగా ముంగడికి పోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మోడీ మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక మరి విమర్శలు ఏందో ఏం కథనో నాకు అర్థమైతే లేదు. సోషల్ మీడియాలలో కొన్ని గ్రూపులలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. మన ఫోన్ అట ఇంటెలిజెన్స్ హ్యాండ్ ఓవర్లకు పోతుందట. ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారట. ఈ ఫోన్ నుంచి ఏ మెసేజ్ పోయినా, ఏ ఇన్ఫర్మేషన్ పోయినా, అంటే మోడీకి సంబంధించి వేరే అంశాలు షేర్ చేసినా, ఏదైతే ఈ కాల్పుల విరమణకు పిలుపునిచ్చిర్రు, కాల్పుల విరమించిండ్రు, ట్రంప్ మాట నిన్నాడు, ట్రంప్ ఏ అంశం ముంగడ పెట్టుకొని ఒత్తిడి తీసుకొచ్చిండు అనే అంశాల మీద చాలామంది విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. ఇందిరాగాంధీ 1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ అంశంలో ఇందిరాగాంధీ ఒక అంశం మాట్లాడింది. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఏం మాట్లాడిండ్రు ఇందిరాగాంధీ అని అంటే, ఇది దేశానికి సంబంధించిన ముచ్చట, దేశం తీసుకోవాల్సిన నిర్ణయం, వేరే దేశాలు ఇంట్లో ఇంటర్ఫియర్ కావడానికి లేదు, వేరే దేశాలు చెప్తే వినడానికి లేదు అని చెప్పేసి. ఇలా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పిండ్రు ఏం కథ అనేది తెలియదు. పాక్ మీద కాల్పుల విరమణ అని చెప్పేసి నిన్న సాయంత్రం ప్రకటించుకుంది భారత్. మొత్తం మీద ప్రతీకార చర్య. ఆ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 7 నుంచి 4 ఉగ్రవాదులు అంటా ఉన్నారు. ఆ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినరు. ఆ ఉగ్రవాదులు ఎక్కడికి తప్పించుకున్నారో పట్టుకోలేకపోయినరు. కాల్పులు ఎవరైతే జరిపినరో వాళ్ళను పట్టుకోలేకపోయినరు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం దాదాపు పాక్ గట్టిగా కొట్లాట చేయాలనుకుంటే ఒక వారం రోజులకు మించి ఎక్కువగా దాదాపు కమాండర్స్గా పనిచేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. వారం రోజులకు మించి ఎక్కువగా పోరాటం చేయలేదు. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు కానీ, వాళ్ళ ఆర్మీ కానీ, ఇవన్నీ అంచనా వేసుకుంటే ఒక వారం రోజులకు మించి వాళ్ళు ఎక్కువగా పోరాటం చేయలేరు. ఆల్రెడీ 4 రోజులు ముందడు కొనసాగింది భారత ప్రతీకార చర్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మొదలు పెట్టుకొని. కానీ పాక్ ఏం చేసింది? ఇక్కడున్న సామాన్యులే టార్గెట్గా డ్రోన్లతోని దాడికి దిగింది. ఆ డ్రోన్లు టర్కీ దేశం తుర్కియో ఇచ్చింది. మనకు తెలిసి ఆ విషయం. తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా తిన్న విశ్వాసం మరిచి ఇలా టర్కీ 2023 సంవత్సరంలో భారత జవాన్లు దాదాపు $8,000 మిలియన్ పరికరాలను భారతదేశం నుంచి అక్కడ గుంటపోయి ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమం పెట్టుకొని టర్కీకి హెల్ప్ చేసినప్పుడు కూడా హెల్ప్ మర్చిపోయి టర్కీ దేశం ఇలా పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ పాకిస్తాన్కు 400 డ్రోన్లు ఏవైతే ఉంటే ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి దాడి చేయిపోండ్రి అని చెప్పేసి తోలినట్టే సర్దిగట్టి తోలిండ్రు. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు భారత్ కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పిన దానికి తలొగ్గి కాల్పుల విరమణ పట్ల మీ అభిప్రాయము మా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్లో కామెంట్ల రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ అంశం మీద ఒక జడ్జి చేయను. ఎందుకు చేయను అంటే, వీళ్ళంట మోడీకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే, మోడీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే, మోడీకి సంబంధించి వేరే అంశాలు మాట్లాడితే ఎందుకు మాట్లాడద్దు సారు? ఇలా దేశం ఎవరు అడగలే, మిమ్మల్ని ఏం అడగలే, అది నీ ఇంటి సమస్య కాబట్టి.
ఎందుకు సారు విడాకులు తీసుకున్నారు మీ భార్య నుంచి అని చెప్పేసి ఎవరు అడగలే. కానీ ఇలా యావత్తు దేశం నిలదీస్తా ఉన్నది, యావత్తు దేశం అడుగుతా ఉన్నది, సమాధానం చెప్పాలి కదా. ఎందుకు సమాధానం చెప్పరు? కాల్పులు విరమించుకోవడానికి గల కారణాలేంది? ఇలా ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, పాకును ఆధీనంలోకి తీసుకొచ్చుకోనుండి ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, ఒక భయం అయితే సృష్టించిండ్రు పాకిస్తాన్లో. మళ్ళీ భారత్ మీద దాడి చేస్తే ఏదైనా జరగచ్చు అని భయం. మరి ఆ భయం ఉన్నట్టు ఎక్కడ కనబడ్డది పాకిస్తాన్? ఇలా నిన్న కాల్పుల ఉల్లంఘన అని చెప్పేసి ఒప్పందం కుదిరినప్పటికి కూడా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో అంత భీకర అంత భీకరంగా పోరాటం చేసిన జవాన్లు ఒకరిద్దరు జీవిడిచిండ్రు తప్ప నిన్న పాక్ కాల్పుల విరమణ, భారత్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇంకో జవాను వీరమరణం పొందిండ్రు పాక్ కాల్పుల వల్ల. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా పాక్ కాల్పుల ఏదైతే కుదుర్చుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ముంగడికి పోయిండ్రు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇలా కాల్పులు జరిపిండ్రు. 11 నిమిషాల కింద ఒక వార్త వచ్చింది, మళ్ళా కాల్పులకు తెగపడ్డది అని చెప్పేసి పాకిస్తాన్. ఇలా వాళ్ళు ఒప్పందం ప్రకారం ఎట్లున్నట్లు మాట మీద ఉండే రకమా పాకిస్తాన్ వాళ్ళు? 1971లో చూడలే, మాట మీద నిలబడే రకమా? కుక్కతోకకు రాయి కడితే చక్కగా అవుతుందా? పాకిస్తాన్కి బుద్ధి చెప్తే ఇంటదా? వినది కదా. ఎప్పుడు ఉగ్రవాదం మైండే కదా, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు కదా వాళ్ళు. మొన్న అంత్యక్రియలు ఆ ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేసినప్పుడే అలా ముచ్చటంతా బయట పడ్డది కదా. రైట్, మొత్తం మీద పాకు మీద భారత్ కాల్పుల ఉపసంహరణ అనే అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ప్లస్ ఇదే అంశాన్ని ఇందిరాగాంధీతో పోల్చడం జరుగుతూ ఉన్నది. ఇందిరాగాంధీ 1971 సంవత్సరంలో ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా ఇది దేశానికి సంబంధించిన ముచ్చట, దేశం తీసుకునే నిర్ణయం, దేశానికి సంబంధించిన ముచ్చట, మూడో వ్యక్తి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా 2 దేశాలను మభ్యపెట్టిండ్రు, 2 దేశాలు కాల్పులు విరమించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండ్రో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద దీని మీద మీ కామెంట్ ఏందో మీరు తెలియజేయండి. దాదాపు యుద్ధమనంగానే కొంతమంది భయపడ్డారు, కొంతమంది సెల్యూట్ కొట్టిండ్రు భారత జవాన్లకు, కొందరు భయభ్రాంతులకు గురైండ్రు. ఏమవుతుంది, దేశం పరిస్థితి ఏమవుతుంది, ఏ రాత్రి వచ్చి దాడి చేస్తారో, ఏ రాత్రి సైరన్ మోగినా అదే బాధలో భయంలో ఉన్నారు. కొంతమంది భయపడ్డప్పటికి కూడా కొందరు మళ్ళీ పాక్కు బుద్ధి చెప్పాల్సిందే, పాకిస్తాన్ మళ్ళీ జోలికి రాకుండా చేయాల్సిందే. 60 ఏళ్ళ స్వాతంత్ర పోరాటం, 60 ఏళ్ళ తర్వాత కూడా, 60-70 ఏళ్ళ తర్వాత కూడా ఓపిక పట్టినాక కూడా ఇలా పాకిస్తాన్ అదే తీరు, అదే మొండి వైఖరితో ముంగడికి పోతా ఉన్నదంటే పాక్ కంపల్సరీ బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి, యుద్ధానికి దిగాల్సిందే అని చెప్పేసి భారతదేశం మొత్తం సపోర్ట్గా మద్దతుగా నిలిచింది. ఇలా అందరూ సిద్ధమవుతున్న వేళ, యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ, అన్ని విధాల అన్నిటికీ సిద్ధమవుతున్న వేళ ఇలా పాక్ మీద కాల్పుల విరమణ అన్నారు. కానీ భారత్ పాటించింది అంశాన్ని, భారత్ పాటించింది కానీ పాక్ పాటించలే. ఆ పాక్ కాల్పులల్లో ఇయ్యల్లొక జవాను మృతి చెందిండు. ఆ జవానుకు సంబంధించిన వివరాలు నేను చెప్తా. చాలా బాధ అనిపించిందోల్లా ఆ ముచ్చట చూసినాక. వాళ్ళ బిడ్డ మీడియా ముంగటికి వచ్చి మా నాన్న దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిండు, నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పేసి ఆ బిడ్డ చెప్తా ఉంటే నిజంగా గుండె తరక్కపోయింది. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పులో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మేఘ మృతదేహాన్ని రాజస్థాన్ జుమ్జుమ్లోని మాండవ గ్రామంలోని ఆయన నివాసానికి తరలింపు అని చెప్పేసి వాళ్ళ బిడ్డ, నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది, పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి, అంతం చేయాలి, నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ అంతం చేస్తానని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఆ బిడ్డ ఏం తెలియని ఏజ్, పసికూన అని చెప్పుకోవాలి, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. अच्छे से मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे। क्या कहा था पापा ने? बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर. రైట్, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులు రోధిస్తా ఉన్నారు. నా నాన్న దేశ రక్షణలో భాగమై దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినరు, కానీ నా నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను, అందరినీ అంతం చేస్తా, వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మోఘ కూతురు అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా పోరాటం జరిగినప్పుడు, ప్రతీకార చర్యల్లో దాడులు జరిగినప్పుడు ఇంతగానో ఎవరు బాధపడకపోతుండే. కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా ఇలా పాకిస్తాన్ దాడికి తెగబడ్డది. ఆ దాడిలో
ఒక వీర జవాన్ అంటే ఒక జవాను వీరమరణం పొందిండ్రు. ఆ అంశం మీద చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మీద 11 నిమిషాల క్రితం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉన్నది మనకు. మరోసారి భారత్పై పాక్ దాడి. ఇక సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి మరోసారి డ్రోన్ దాడులకు తెగబడిన పాకిస్తాన్. సీజ్ ఫైర్ అని చెప్పేసి పెట్టుకున్నారు, కాల్పుల విరమణాన్ని పెట్టుకున్నారు మొత్తం మీద. కాకపోతే వీటిని ఉల్లంఘించి మళ్ళీ దాడికి దిగింది పాకిస్తాన్. నేను చెప్పినా కదా, కుక్క తోకకు రాయగడితే చక్కగా కాదు. పాకిస్తాను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తుంది, పాకిస్తాన్ నిబంధనలకు కట్టుబడి ఉండదు. ఇలా మనము మొత్తం మీద కాల్పుల విరమణ అని చెప్పేసి చేతులు ముడుచుకొని ఉంటే ఇలా పాకిస్తాన్ ఊకునే రకం కాదు. అదును చూసి సాగు దెబ్బ కొట్టే రకం, సందు చూసి సాగు దెబ్బ కొట్టే రకం. పిల్లి నల్లి శాస్త్రాలు అంటారు కదా, అవి అట్లుంటాయి. రైట్, ప్రజల్లో రాజస్థాన్ బర్మాలో డ్రోన్లు కనిపించినట్టు ట్వీట్ వేసిన జిల్లా యంత్రాంగం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని స్థానికంగా బ్లాక్అవుట్ విధించినట్టు తెలిపిన జిల్లా యంత్రాంగం అని చెప్పేసి మొత్తం మీద వీళ్ళైతే ఈ అంశంలో ఏదైతే డీజీఎంఓ ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. డీజీఎంఓ నిన్న రాత్రి కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించినందున ఆర్మీ కమాండర్లతో భేటీ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. పూర్తి అధికారాలు ఇచ్చిండ్రు. ఇక ఇది నిజంగా చెప్తున్నా, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్లో మీరు ఏం చేస్తారంటే పాక్ కాల్పుల విరమణ ఏదైతే ఉన్నదో ఆ కాల్పుల విరమణ అంశంలో మీ ఒపీనియన్ ఏంది, మీ అభిప్రాయం ఏంది, అండ్ పాక్ ఉల్లంఘిస్తూ ఉన్నది ఈ అంశాల మీద కింద కామెంట్లలో పెట్టుండ్రి. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ముచ్చట, ఈటెల రాజేందర్ పొద్దుగాల కొన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు. ఏం ముచ్చట్లు మాట్లాడిర్రు అంటే నేను చెప్తా. మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఖబర్దార్ నా కొడక, రేవంత్ సాడిస్ట్ సైకో కాబట్టి ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టి ఎవరు చెప్పినా వింటలేవు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చివేశాలు మానుకో రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ సర్కారు మొత్తం మీద ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఓ తుగ్లకు. ఈ ప్రభుత్వానికి తలాతోకా లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఎవరు లేవలేదు. ఆయన లేచినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటోళ్ళ దాంట్లో ఒక్కలో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దట్ల ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు. దోస్తు మేరా దోస్తు తూహీ మేరా జాన్ అన్నట్లు వాళ్ళు ముంగడికి పోతారని మనందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి ఓపెన్ సీక్రెట్. అయితే ఈటెల రాజేందర్ నిన్న కొన్ని అంశాలు మాట్లాడిండ్రు, ఇయ్యాల కొన్ని అంశాలు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి పరిపాలన మీద. మా ప్రజల జోలికి వస్తే ఊకునేది లేదు, నీదొక తుగ్లక్ పాలన, నీదొక తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి. తుగ్లక్ ఏం చేసిందంటే ఎరికేనా, పిచ్చి తుగ్లక్ అని పేరు వచ్చింది. తుగ్లక్ ఎందుకు పేరు వచ్చిందంటే రాజధానిని, దగ్గరగా ఉన్న రాజధానిని ఎక్కడనో కొన్ని మైళ్ళ దూరం పడేస్తే అక్కడ రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి అప్పట్లో ప్రజలు ఏదైనా సమస్య మీద ఆ రాజధానికి పోవాలంటే నానా అవస్థలు ఎదుర్కొనేటోళ్ళట. ఇది మేజర్గా చెప్తారు. తుగ్లకు పిచ్చి తుగ్లక్ అని పేరు రావడానికి కారణం అని చెప్పేసి. ఇలా ప్రజలను గోసలు పెట్టుకుంటా, ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా నువ్వు ప్రజల మీద ఎగిరి పడతా ఉన్నావు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇక అప్పు వివరాలు కూడా నేను చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ మనం చూసినాం. దాదాపు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం అప్పు 4 లక్షల కోట్ల పైచిలికే. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిన 1,58,000 కోట్ల అప్పుతో కలిపితే తెలంగాణ ప్రభుత్వం అప్పు 4,50,000 కోట్ల పైచిలికే. కానీ బీఆర్ఎస్ హయాంలని 7 లక్షల కోట్లు అని చెప్పేసి బదనాం చేసుకుంటా వస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండ్రు ఈటెల రాజేందర్. ఇక అలవాటు అయిన తీరులో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి వాగుతారు. కానీ ఇది కాగు నివేదిక ప్రకారం, కాగు లెక్కల ప్రకారం అని చెప్పేసి కుండబద్దలు కొట్టిండ్రు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మనం చూసినాం. అయితే నిన్నటి నుంచి విరుచుకపడతా ఉన్నారు, ఇయ్యాల కూడా విరుచుకపడ్డారు. ఈ అంశాల మీద మాట్లాడిండ్రు. ఆ పిచ్చి తుగ్లకు పాలన చేయకుండ్రి అని చెప్పేసి ఆ వాయిస్ ఒకసారి వినుండ్రి మీరు, ఈటెల రాజేందర్ వాయిస్. ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటాడు తుగులకు. నేను చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే నువ్వు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి.
తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ప్రజల జీవితాలతో ఆడుకోకు, కబర్దార్ నా కొడుక, నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యిండ్రు. ఈ అంశాల మీద మాట్లాడిండ్రు. అయితే మాట్లాడిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇంకొక అంశం, ఈటెల రాజేందర్ బేవకూఫ్ చేష్టలు చేస్తుండు. ఈటెల రాజేందర్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టిన ఈటెల రాజేందర్ పాగలగాడయిండు. ఇంకోసారి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా అంటే నడి రోడ్డులోనే నిన్ను గుంజీళ్ళు తీపిస్తా జగ్గారెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. నడి రోడ్డులోనే నిన్ను గుంజీళ్ళు తీపిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు జగ్గారెడ్డి. ఇలా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండోల్లా ఈటెల రాజేందర్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టిండట. ఒకసారి చూడండి. మగర సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, ఎక్కువ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. హౌ జగ్గన్న సరే ఈటెల రాజేందర్ను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పబడుతుంది. సరే ఈటెల రాజేందర్ మాట్లాడేది ఇక్కడ ఎవరినో వెనకేసుకొచ్చుడు కాదు, ఇలా తెలంగాణ సమాజం అనుకుంటున్న ముచ్చటనే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస ఎల్లదీస్తున్న పరిస్థితులే కదా. తెలంగాణ ప్రజలకు రైతు బంధు రాకపాయే, రైతు రుణమాఫీ అయినోళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు, కళ్యాణ లక్ష్యం అంటిరి, తులం బంగారం అంటిరి, ఇటు పోతే షాదీ ముబారక్ అంటిరి, ఎన్నో ఆశలు పెడితిరి, దళిత బంధు 10 లక్షలు ఇస్తాండు కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తా అంటిరి, రైతు భరోసా పైసలు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని అంటిరి. ఇలా మరి అవన్నీ అందుతలేవు. ఆఖరికి ఇలా అవన్నీ ఇయ్యకున్నా కూడా, అవన్నీ ఇయ్యకున్నప్పటికి కూడా ఇలా ఎంతో కొద్దో గొప్ప ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉంటే, కొద్దో గొప్ప ఏదో చేసుకుంటా పోతా ఉంటే ఇలా కొద్దో గొప్ప ఏదో చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు పైసలు అందినా అందకపోయినా అప్పో సప్పో చేసి ఇలా పంట వేసుకున్నాడు రైతన్న. సరే ఇవన్నీ ఏమి అందకపోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలే. ప్రజల తరపున మీరు కొట్లాడలే. సరే మీరు చేసే కార్యక్రమాలు మీరు లోకల్లో ఏం చేస్తుండ్రో, ప్రజలకు ఏ విధంగా ఆసరైతుండ్రో ఇక అది మీకు తెలిసి ఉంటుంది జగ్గారెడ్డి. మరి మీరెందుకో ఇలా అట్లా ఎలిపైకుట్ట పోతా ఉన్నారు కదా, అట్లా అజ్జేసుకుంటా పోతా అన్నారు కదా. మరి ఇలా ఎందుకు ఈటెల రాజేందర్ మాటలను యాక్సెప్ట్ చేస్తలేరు? వాస్తవానికి ప్రజలందరూ అట్లనే దుమ్మెత్తిపోస్తా ఉన్నారు కదా. రైతులకు రైతు బంధు రాకపోతే ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, రుణమాఫీ కాకపోతే ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇత్తము నెలకు టంచనిగా 1వ తారీఖే ఖాతాలలో పడతాయి, కోడలకెత్త అత్తకెత్త అన్నప్పుడు రాకపోయినప్పుడు ఆడబిడ్డలు నిలదీస్తూ ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, ఆ మహిళలకు సమాధానం చెప్పకపోతేవి. ఇలా మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టుండ్రు ప్రజల ముందడికి వచ్చి. ఇక ప్రజలు పిచ్చలు లెక్క ఎదురు చూస్తారు, అబ్బా మనకేమైనా అక్కడికొచ్చి ముచ్చట్లు చెప్తారేమో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, లేకపోతే గిదిగిది తప్పుడు ప్రచారం అని చెప్పడానికి ముందడికి వచ్చిరేమో అని చెప్పేసి అది చేస్తారు. ఎవరైనా ప్రజలు చూడాలని అనుకుంటారు. ఇలా మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోబడుతుంది. సరే ప్రజల తరపున ప్రజలను ఆగం చేయకని ఈటెల రాజేందర్ పెట్టిండు. ఇక్కడ ఎవరిని లేపుడు కాదు, ఎవరిని మెచ్చుకునుడు కాదు, మీరు చూడుండ్రి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఈటెల రాజేందర్ మాటలు తెలంగాణ సమాజానికి దగ్గరగా ఉన్నాయో, తెలంగాణ సమాజంలో అవుతున్న పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయో, లేకపోతే జగ్గారెడ్డి మాటలకు తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు దగ్గర పోలికలు ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రేక్షకులే జడ్జి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలా బరాబర ఈటెల రాజేందర్ను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పబడుతుంది. ఇలా పంట పొలాలు ధాన్యం కోసుకొని వడగండ్ల వానకు పోయింది పొల్లు ఉన్నది గట్టి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా కళ్ళాల ధాన్యం పోతే 20 రోజులైనా 25 రోజులైనా కాంటా పెట్టిన పాపాన పోతేలేరట. మరి ఇక కాంటా పెట్టుండ్రి సార్లు రైతులు ఆగమైతుండ్రు అని చెప్పేసి ప్రభుత్వానికి సూచనగా ఒక ప్రెస్ మీట్ పెట్టపోతివి జగ్గన్న. ఇయ్యల్లా ఎక్కువ మాట్లాడనే మీ గురించి మాట్లాడితే ఎందుకంటే మీకు బాధ అవుతుందట. ఇలా తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా అంటే తిట్టుకోండి, బాజాప్తా తిట్టుకోండి. ఎందుకు తిట్టుకోరు మీరు? నాయకులను కానీ
ఇగో ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. అంటే ఇది ప్రజలకు కూడా అంటుర్రా మీరు? ప్రజలు కూడా నిలదీయద్దు, ప్రజలు కూడా అడగద్దు, ప్రజలు కూడా ప్రశ్నించొద్దు అంటుర్రా? అదేనా సిచ్యువేషన్ ఇది? అదేనా పరిస్థితి? అలా మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వాళ్ళని తిట్టుకోవడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రట. రైట్. ఇక సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్ ప్రమాదంపై స్పందించి మంద మహేష్కు అండగా ఉంటానన్న కేటీఆర్ పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంద మహేష్ అనేట ఆయన ప్రమాదంపై స్పందించి సొంత ఖర్చులతో మంద మహేష్ను ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిండ్రు కేటీఆర్. ఆ మంద మహేష్ అనేట ఆయనకు వీడియో కాల్ కూడా మాట్లాడిరు. మొన్న రెడ్డి నాయక్ అనేట ఆయనను కూడా ఇండియాకు తెప్పించిండ్రు. పాపం వాళ్ళ 2 బిడ్డలు జీవిడిస్తే పరీక్ష రాయబోయి వస్తూ ఉంటే ఆ కారు దేనికో ఢీ కొడితే అక్కడికక్కడే వాళ్ళ 2 బిడ్డలు 19 ఏళ్ళలోగా ఆమె 21 ఏళ్ళలోకి ఆమె 2 బిడ్డలు రోడ్డు మీద జీవిడిస్తే కనీసం ఆఖరి చూపులకు కూడా తండ్రి నోచుకోకపోతే మలేషియాలో చిక్కుకుంటే రెడ్డి నాయక్ అనేట ఆయనను కూడా కేటీఆర్ సొంత డబ్బులతో సొంత ఖర్చులతో కేటీఆర్ టీం అంతా సపోర్ట్ చేసి ఆయనని ఇండియాకి రప్పించిండ్రు. ఇట్లాంటి కార్యక్రమాలలో ముందు ఉంటారు. కానీ కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఆగమైతా ఉన్నాయి అని అంటారు. అది చూసుకోర్రి కొద్దిగా. ఇక మొత్తం మీద ఇది ఇక్కడ ఇంకొకటి మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం అయింది. ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మంద మహేష్ను వీడియో కాల్ మాట్లాడి నేను తెప్పిస్తా మిమ్మల్ని సురక్షితంగా, మంద మహేష్ అనేట ఆయన నేను తెప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిండ్రు. వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళకు భరోసా ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. ఇక ఇండియా పాక్ కాల్పుల విరమణ అని చెప్పేసి ఒక దిక్కు వార్తలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాక్ దాడులకు తెగబడతా ఉన్నది. పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్ అని చెప్పేసి పెట్టుకున్నదో దాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ ఉల్లంఘించి కాల్పులు జరిపింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక జవాను కూడా వీరమరణం పొందిండ్రు. ఇప్పుడు ఇక్కడ కరాచీ బేకరీలు అని ఉంటాయి వాళ్ళ హైదరాబాద్లో చాలా మటుకు అవి ఫేమస్ కరాచీ బేకరీలు. ఈ కరాచీ బేకరీల మీద దాడి చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు పోయి. అయ్యో సారువార్లు, ఈ బీజేపీ నాయకులకు ఒకటే చెప్తానా, మనం దాడి చేయాల్సింది పాకిస్తాన్లో ఉన్న కరాచీ మీద. పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉంటే వాటి మీద, ఇక్కడ పేరు పెట్టుకున్న వాటి మీద కూడా కాదు. ఇక్కడ కరాచీ బేకరీలల్లో ఇక్కడున్న లోకలకే ఉపాధి దొరుకుతూ ఉన్నది కదా, ఇక్కడున్న లోకలకే ఉపాధి దొరుకుతూ ఉన్నది. ఇది నేను మాదాపూర్లో ఒక కరాచీ బేకరీ ఉంటుంది, అప్పుడు వేరే సంస్థలో పనిచేసేది. అప్పుడు స్వీట్లు అవసరం ఉండే, బర్త్డే కోసమని స్వీట్లకు పోతే అందులో ఒక ఆమె మన రోజు చూస్తుండేనట వార్తలు. అగో పలానా టైంకి వస్తారు కదా మేడం, మస్తు హ్యాపీ అనిపిస్తుంది, మీ తెలంగాణ యాస చూస్తే మస్తు దిల్కుష్ అవుతుంది అని చెప్పేసి అనర్గళంగా అత్తుకొని మాట్లాడింది ఆ అమ్మ. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే లోకల్లోకి కదా ఉపాధి దొరికేది. ఇలా కరాచీ బేకరీ ధ్వంసం చేసినంత మాత్రాన మీరు పాకిస్తాన్ను ఆధీనంలోకి తీసుకున్నట్లు కాదు, బీజేపీ నాయకులు పాకిస్తాన్ని ఆక్రమించినట్లు కాదు. ఆడ మోడీయే కాల్పుల విరమణ అని చెప్పేసి వెనకకు జరిగిండు, పక్కకు తప్పుకున్నాడు. పాకిస్తాన్ కాల్పులకు దిగబడతాంది. ఇలా మీరు వచ్చి కరాచీ బేకీని ధ్వంసం చేస్తాం, కరాచీ బేకీని ఆగం చేస్తామని అంటే ఇక గిట్ల విధ్వంసాలు సృష్టించుకుంటూ పోతే రాష్ట్రంలో సగం ఎగిరిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఇట్లా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు? అవసరం లేదు. బార్డర్లో సైనికులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు మద్దతుగా నిలువుండ్రి. మంచుకో ఇన్నేసుకొని తలా ఇంత అది ఆర్మీ డిఫెన్స్కు విరాళంగా అందించుండ్రి. సైనికుల కోసం సహాయం చేయండి. ఎప్పుడు ఏ క్షణమైనా ఎవరు వచ్చినా సహాయం చేయడానికి సహకరించుండ్రి, సిద్ధంగా ఉండుండ్రి. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్న ఎవరైతే బార్డర్లో పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమాలు ముంగడ పెట్టుకోరు. గివ్విడితో మంచి పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది, కానీ జనాలలో నిలిచిపోతారు. కానీ ఇక పలగొడతాం, కూలగొడతాం, కాల్ చేస్తాం, ఇక మా అంత తోపులే లేరు, తురుంఖాన్లే లేరు అంటే ఎట్లా సార్? వాళ్ళు తప్పు కాదు ఇది. దాడి చేయాల్సింది పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాల మీద. మళ్ళా భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు సామాన్య ప్రజలను కాల్చుకుంటా పోలే, సామాన్య ప్రజలను అడ్జేసుకుంటా పోలే. వాళ్ళు ఇలా సామాన్య ప్రజల మీద దాడికి తెగబడతా ఉన్నారు. ఇండియా పాక్ కాల్పుల విరమణ, హైదరాబాద్ శంషాబాద్లో కరాచీ బేకరీ మీద దాడి చేసిన బీజేపీ నేతలు, ఇక గిట్లున్నది వీళ్ళది కథ. రైట్. ఇక ఇంకొక అంశం ఇక్కడ చూసినట్లయితే మొన్న ఒక జవాన్ని మనం చూసినాం కదా, ఆ వీడియో నేను చూపెట్టిన.
ఒక ట్విట్టర్ వేదికగా ఒక అకౌంట్ తెలుగు స్క్రైబ్ అని ట్విట్టర్ వేదిక ఉంటుంది. ఆ వేదికలో ఆ వీడియో వచ్చింది. ఆ వేదిక నుంచి నేను వీడియో చూపెట్టిన. అప్పుడు మొన్న నేను కూడా వేసిన. ఇది చంద్రబాబు నాయుడు దాకా, నారా లోకేష్ దాకా, పవన్ కళ్యాణ్ దాకా పోయేటట్టు షేర్ చేయండి అని కూడా చెప్పిన. ఎట్టకేలకు ఆ ఆర్మీ జవాన్ సమస్య మీద స్పందించును నారా చంద్రబాబు నాయుడు. ఎట్లా స్పందించిండ్రంటే ఆ 10 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో కబ్జా పెట్టిండ్రట. ఈయన ఆర్మీకి వంగనే తల్లిదండ్రులకు ఎవరు అండగా లేరు అని చెప్పేసి ఆ 10 ఎకరాల భూమి కబ్జా పెట్టిండ్రట. అక్కడ ఆర్మీ బార్డర్లో ఉన్నాయన ఆ ఆర్మీ జవాన్ అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలిండ్రు. ఇది వాళ్ళ దాకా పోయేటట్టు షేర్ చేయండి మామ, నేను ఇలా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి బార్డర్లో సిద్ధంగా ఉన్నా, కానీ నా భూమిని అక్కడ ఉన్న వాళ్ళు కబ్జా పెట్టిండ్రు. పెద్దల అండతోని బలంతోని కబ్జా పెట్టిండ్రు. ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా, పోలీస్ కేసు పెట్టినా పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. ఒక ఆర్మీ జవాన్ బాధ ఈ విధంగా ఉంటే వేరే వాళ్ళ సమస్యలు ఇంకే విధంగా ఉంటాయని చెప్పేసి ఆర్మీ జవాన్ బాధ బయట పెట్టిండు. 700 తక్కువ 10 ఎకరాల భూమి కబ్జా పెట్టిండ్రని అది చూపెట్టిన. మొత్తం మీద ఎట్టకేలకు నారా చంద్రబాబు నాయుడు స్పందించిండ్రు. జవాన్ తండ్రి బయప్ప గారి కృష్ణప్పతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెమవారి పల్లెకు చెందిన ఆర్మీ జవాన్ మోహన్ ఇంటి సమస్యకు పరిష్కారం. జవాన్ మీద తెలుగు స్క్రైబ్ వేసిన పోస్టు వైరల్ కావడంతో స్పందించిన నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళే పోస్ట్ చేసిండ్రు. ఆ వీడియో వైరల్ అయింది. వైరల్ అయ్యే వరకు దాని మీద స్పందించారు. ఇక పాక్ ఉగ్రవాదులు పహల్గామ్లో భారతీయులను చంపి ఆడవారి సింధూరాలను దుడిచారు. దీంతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన ఉగ్రవాదులను అంతం చేసినాం. మేము పాకిస్తాన్ ప్రజలకు ఎట్లాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదులపై దాడి చేసినాం. కానీ పాకిస్తాన్ మా ప్రజల మీద దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం. అక్కడేమో ట్రంప్ కాల్పుల విరమణ పాటించమంటున్నాడు, ఇక్కడేమో చంద్రబాబు కాల్పుల విరమణ పాటించొద్దు అంటున్నాడు అని చెప్పేసి కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇక ఈ మొన్న సిపిఐ నారాయణ మనం కొన్ని అంశాలు మాట్లాడినాం. నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఉగ్రవాదాన్ని తిరస్కరించాలి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి, కానీ ఇలా ఇట్లాంటి కార్యక్రమాలకు పోవద్దు అని చెప్పేసి ఇలా ఆ రోజు ఆయన ఆ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటే అమాయక బిడ్డల ప్రాణాలు తీయద్దు అని చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడితే ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ నారాయణను పాకిస్తాన్ పంపింది అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడిండ్రు. పాక్ ఆక్రమించకుండా ఎందుకు శాంతికి చర్చలకు వెళ్ళారు, ఇప్పుడు మోదీని పాకిస్తాన్ పంపాలనా, ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరం, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందే, భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నా, ఉగ్రవాదుల పైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, ఉగ్రవాదులను లేకుండా చేయాలని చెప్పేసి నారాయణ మాట్లాడినప్పుడు సిపిఐకి సంబంధించి నారాయణ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, ఈ బీజేపీ వాళ్ళు ఆయన పాకిస్తాన్ పంపిందని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మరి విరమణ చేసిన మోడీని పాకిస్తాన్ పంపమంటారా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది ఉగ్రవాదాన్ని అంతం చేయాలి కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అన్నదానికి ఇలా నన్ను అపార్థం చేసుకుని ఆ ముచ్చట్లు మాట్లాడారు. మరి ఇప్పుడు విరమణ చేసిండ్రు కదా, ఇప్పుడు మొత్తం మీద ఎవరిని పంపాలి, మోడీని పంపాలని అని చెప్పేసి మాట్లాడిండ్రు ఆయన. ఇక జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో తెలంగాణ ఈఏపీసీ సెట్ 2025 ఫలితాలను విడుదల చేసిండ్రు రేవంత్ రెడ్డిగా. అదే అధికారిక నివాసం అయింది. మొత్తం మీద అదే కార్యక్రమాలతో ముందడుగు పోతా ఉన్నారు. ఇక మన కేఏ పాల్ కాకున్నారు కదా, మొన్న చెప్పే కదా నేను పాకిస్తాన్ పోతా, అమెరికా పోయి ట్రంప్ను కూడా కలిసి వచ్చిన, 10 మంది నాయకులను అగ్రనాయకులను కలిసి వచ్చిన, ఎవరెవరిని కలవాలన్నా వాళ్ళందరినీ కలిసి వచ్చిన, నేను ఇలా ఆదివారం నాడు బయలుదేరి సోమవారం పొద్దుగాలటి వరకల్లా పాకిస్తాన్లో పోయి చేరుకుంటా, పాకిస్తాన్లతో మాట్లాడతా, భారత్ పాక్ యుద్ధాన్ని విరమింపజేస్తా, శాంతి చర్చలు జరిపిస్తా అని చెప్పేసి కేఏ పాల్ కాక మాట్లాడిండ్రు. పాపం కాకకి ఏమైందంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేసిండ్రు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఆపేసిండ్రు, ముంబై ఎయిర్పోర్ట్లో ఆపేసిండ్రు కేఏ పాల్ కాకను. మొత్తం మీద అన్ని డాక్యుమెంట్లు సమర్పించిండ్రు, అన్ని చేసిండ్రు, అయినప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఆపేసిండ్రు అని చెప్పేసి కేఏ పాల్ కాక ఆవేదన అంతా ఇంత కాదు చూడు. డాక్టర్ కిలారి ఆనంద్ పాల్ at gate number 72 for Istanbul flight. I have all documents providing passport, green card, everything. Traveling with my son, American citizen John Paul Kilari, Jyoti Begal and Mamata Reddy. All have Turkish visa. Coming back Friday, they are offloading us. అంతా చెప్పిండు కానీ మరి కేఏ పాల్ కాకని ఎందుకు ఆపిండ్రో చెప్పలేదు. మరి ఆయన ఎందుకు ఆపిరో చెప్పలేదు, ఏం కథనో తెలియదు. పాపం గొప్ప ప్రయత్నమే చేసిండు
కేఏపాల్ కాక మస్తు గొప్ప ప్రయత్నమే చేసిండు. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ అని చెప్పేసి ప్రాణాలు కోల్పోయిండ్రు కదా ఆర్మీలో, అంత్యక్రియలు అయినాయి. మొత్తం మీద జన నీరాజనం ఎక్కడికి పోయినా గుండెల కత్తుకున్నారని చెప్పుకోవాలి ఆ వీర జవాన్ను. జన నీరాజనం. ఇక నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించొచ్చిర్రు. ఆ వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక కాల్పుల విరమణ. ఇంకొక అంశం చెప్పాలి, ఇది నిన్న అయిన అంశము, నిన్న లేను, ఇలా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అది ప్రజల నుంచే ఉన్నది. ప్రజలే నిలదీస్తా ఉన్నారు, ప్రజలే ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలే ఆగం పట్టిస్తా ఉన్నారు. అందుకే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు, మంత్రులు, అటుపోతే ముఖ్యమంత్రితోని సహా ప్రజలలో తిరగడానికి లేదు పరిస్థితి. ప్రజలలో తిరగడానికి లేనే లేదు. ఎక్కడ పోయినా గల్లా బట్టి నిలదీస్తా ఉన్నారు, బజార్లో ఎక్కడ పడితే అక్కడ కడిగి పారేస్తా ఉన్నారని చెప్పేసి ఈడ మనకు వార్త కనబడతా ఉన్నాయి. చాలా అంశాలు. మొన్న చూలే మనం ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఎదురు తిరిగిండ్రు గిరిజన మహిళలు. మొన్న చూలే మనం తుమ్మల నాగేశ్వరరావు పోతే ఎదురు తిరిగిండ్రు. కాంగ్రెస్లో వర్గపోరైతే తారాస్థాయికి చేరింది. ఎవరు అవునన్నా కాదన్నా. ఇలా ఇన్ని రోజులు ఒక లెక్క అంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద గుస్సాతో ఉన్నారు. 6 నెలల నుంచి రేవంత్ రెడ్డిని కలవలేదు. ఒకవేళ కలిసినా కూడా ఆయనకి ఏం చెప్పుకోవద్దు, మీరేమైనా సలహాలు ఇస్తే ఆయనకు నచ్చది, మీరు గేట్ కాడ నుంచే పోవాలి, గేట్ కాడ నుంచి పోయి నమస్తే పెట్టి మళ్ళీ రిటర్న్ రావాలి, మీరు ఏ అంశాలు చెప్పినా ఏ సలహాలు చెప్పినా నువ్వేంది ఆయనకు చెప్పేది అంటాడు. ఆయన తీసుకోడు. మళ్ళీ ఆయన అట్లన్నాక మీరు బాధపడే బదులు మీరు ముందుగానే ఏం చేస్తారంటే పోయి నమస్తే పెట్టి రాండి, మీ సమస్యలు ఏం చెప్పొద్దు, మీరు గిట్ల పోతే బాగుంటుంది, గట్ల పోతే బాగుంటుంది అని చెప్పేసి ఏం సలహాలు సూచనలు ఇయ్యద్దు. ఇత్త ఆయనకు నచ్చది అని చెప్పేస్తే మొన్న న్యూ ఇయర్ రోజు కూడా 40 మంది ఎమ్మెల్యేలు పోయి విజ్జేస్తే మీ మీద అంత సర్వే చేపించినా, సీక్రెట్ సర్వే చేపించినా మీరు ప్రజల కోసం పనిచేస్తలేరు, ప్రజలలో తిరుగుతలేరు, హైదరాబాద్ నగరానికి అతుక్కొని పోతా ఉన్నారు. నియోజకవర్గాలలో తిరగాలంటే ఎమ్మెల్యేల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనాయి. ఏం విమర్శలు? మీరు తిరుగుండి సార్, ఫస్ట్ అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వస్తామా లేమా అని తెలియకుండా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒక నమ్మిక లేకుండా అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పారు. 500 రూపాయల గ్యాస్ బుడ్ అన్నారు, 2500 అన్నారు. మెయిన్ తులం బంగారం 1,00,000 రూపాయల ఇందోళ్ళు అయ్యాల. ఏడవైనా ఆడబిడ్డ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏమైంది సార్ అని ప్రశ్నించిన వాళ్ళు తప్ప ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చూసినాం కదా మనం. అనిరుద్ధ్ రెడ్డి ఏం చేసిండు? రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఏం పోస్ట్ చేసిండు? 2500 వస్తాయి, ఒక్కొక్కటి అవుతుంది, గ్యాస్ బుడ్ అవుతుంది, కరెంట్ అవుతుంది, 1,00,000 రూపాయలు తులం బంగారం మాత్రం అడగద్దు, తులం 1,00,000 అయింది అని చెప్పేసి రీల్ చేసి సోషల్ మీడియాలో తిప్పే వరకు అది గిర్ర చక్కర్లు కొట్టింది. ఇక రైట్, ఇట్లాంటి వ్యతిరేకత ఉన్నది. ఇన్నొద్దులు మనం చూసినాం. ఇలా డైరెక్ట్ మంత్రి సీతక్క వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు శాంక్షన్ అయితే లేవు, నిధులు విడుదల అయితే లేవు అని చెప్పేసి సీతక్కను వేదిక మీదే నిలదీసిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతా ఉన్నారు. ఆ లొల్లంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే లొల్లి అని చెప్పేసి సొంత పార్టీ నాయకుల మీద మళ్ళా మొన్న అప్పట్లో జానారెడ్డి మీద ఎగిరిండ్రా. జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు నా పట్ల, మొత్తం మీద ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నారు, ధర్మరాజు కాదు ఆయన, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డం పడతా ఉన్నాడని చెప్పేసి జానారెడ్డి మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేసిండు. తర్వాత ఎంపీ చామలకూరన్ కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది నేనే, ఒక్కొక్క జాగాలల్లో ఎంపీలకు నిలబడ్డ జాగాలల్లో వాళ్ళు పోయి బతిలాడినా, ముఖ్యమంత్రి పోయినా, మంత్రులు పోయినా ఓట్లు వల్లే గెలవలే. కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది నేనే, నాకు మంత్రి పదవి రాకపోతే ఏం చేయాలనో అది చేస్తా, అధిష్టానం నిర్ణయించి నాకు ఇస్తే ఈజీగా స్వాగతిస్తా అని చెప్పేసి మాట్లాడిండ్రు. అది తర్వాత మళ్ళీ ఇలా కాంట్రవర్షియల్ కామెంట్స్ అంటే ఏం నిధులు విడుదలైతలో సీతక్క ఆగమైతుంది, పరిస్థితి మార్పు అంటే ఇదే కావచ్చు. ప్రజలు నిలదీస్తే మరి ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరు పైసలు ఇచ్చిండ్రు, ఎవరు పైసలు ఇచ్చి సీతక్కను ప్రశ్నియమన్నారు. ఇలా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, సామాన్య ప్రజలు వాళ్ళ కడుపులో బాధ ఆవేదన బయట గక్కుతూ ఉంటే, సామాన్య ప్రజలు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంటే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి బదనాం లేపి, ప్రాపగండ లేపి వాళ్ళు నిజమైన బాధ చెప్పుకున్నా కూడా ఇలా వాళ్ళని పేడ్ ఆర్టిస్టుల కింద జమగట్టిండ్రు, వాళ్ళకి పైసలు ఇస్తేనే మాట్లాడుతుండ్రు అని చెప్పేసి. మరి ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరు పైసలు ఇచ్చిండ్రు సార్లు సీతక్కను నిలదీయమని? ప్రభుత్వం బాగలేదు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎవరు పైసలు ఇచ్చిండ్రు? ఇక్కడ వాళ్ళ పాలనకు ఇదే పరాకాష్ట, వాళ్ళ పాలన ఇదే నిదర్శనం. వాళ్ళ పాలనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
చెప్తే మీరు చెప్పే ఇంతమంది వచ్చింది ఎన్ని ఆశలతోటి ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు లేవు, నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెట్టినాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజర్, అధికారుల ప్రెజర్, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక సాయంకాలం జీతం తరుగు ఇంట్లో కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. రైట్, ఎవరిని గదిలిచ్చినా బాధలే సీతక్క. 10-15 నెలల నుంచి బిల్లులు వస్తలేవు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారో అంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బిల్లులు వస్తలేవు, ఓన్ పైసలు తెచ్చుకొని పెట్టుకురు. ఇలా పల్లె ప్రగతి కార్యక్రమం అటుకెక్కింది, పట్టణ ప్రగతి కార్యక్రమం అటుకెక్కింది. సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉంటాయో అవి విడుదల చేస్తలేరు. సర్పంచులను మభ్యపెట్టిర్రు, ఆశ పెట్టిర్రు. సర్పంచులను సైడ్కు మాట్లాడుకొని వాళ్ళు సాడుకు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీకే ఓట్లు గుదిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారట. ఇలా సర్పంచ్ పెండింగ్ బిల్లులు వస్తలేవని చెప్పేసి ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి దిగినా, ఎన్నోసార్లు గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి దిగినా వాళ్ళని మధ్యలోనే అరెస్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్లకార్డులు గుంజుకుంటా ఉన్నారు, అరెస్టులు చేసి ఎక్కడెక్కడో వదిలిపెడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఇన్నొద్దులొక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి సీతక్కను సభాముఖంగా నిలదీసిండ్రు. ఇది కదా అసలైన మార్పు అంటే, ఇది కదా కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసేంత మార్పు వచ్చిందంటే వాహ్ సూపర్ అంటా ఉన్నారు. ఇది వాళ్ళ సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళ మంత్రిని నిలదీసేయడానికి నిదర్శనం. ఇలా ప్రజలు నిలదీస్తే పేడ ఆర్టిస్టులు అన్నారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమంటారు, పేడ ఆర్టిస్ట్ అంటారా? అనుండ్రి, అలవాటైన తీరే కదా. అటు మొత్తం మీద సభా వేదికగా సీతక్కను నిలదీసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎవరిని గదిలిచ్చినా బాధనే సీతక్క, ఇలా ఇంతమంది వచ్చిండ్రు, ఎవరికి ఏ బిల్లులు వస్తలేవు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఒక ముచ్చట సీతారామ ప్రాజెక్టు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఏం వ్యాఖ్యలు అంటే, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, వాటి నుంచి ఏం టీఎంసీలు వచ్చింది లేవు, అట్లా ఇట్లా అని చెప్పేసి దానికి పక్కా ఆధారాలతో మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు. అది ఇలా మనం లైవ్ పెట్టినాం. మొత్తం మీద ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాల్సిన ఇక టైం వచ్చింది కాబట్టి మిగిలిన ముచ్చట్లు రేపటి ముచ్చట్లలో చెప్పుకుందాం. ఇవి ఇలాంటి ముచ్చట్లు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అయిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకిన్ని వార్తలు పట్టుకొని వస్తా. అంతదాకా మీరు చూస్తూనే ఉండరు. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. అట్లనే ఆదరించుండ్రి, ముంగడికి తీసుకుపోండ్రి. మీకోసం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కష్టాలు నా కష్టాలుగా భావించి తెలంగాణ గొంతుకై పక్కా తెలంగాణ యాసలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలబడతాం. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ జర సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.